గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అండ్ సార్ బాహుబలిలో కూడా చేశారు. యాక్చువల్లీ ప్రభాస్ గారు మీరందరూ కలిసి జిమ్ చేసేవాళ్ళు. స్టార్టింగ్ ప్రభాస్ గారు స్టార్టింగ్ అంటే ఒకటే జిమ్ కలిసి, అంటే అదే టైంలో మేము చేస్తున్న టైంలో ఆయన ప్రభాస్ గారు కూడా వచ్చేవారు. బట్ సేమ్ జిమ్, స్లిమ్ జిమ్ లోనే ఆయన కూడా వచ్చేవారు. సేమ్ జిమ్. సో యాక్టింగ్ చేసేటప్పుడు అంటే ఆ బాహుబలిలో ఉండేటప్పుడు ఆ ఇంట్రాక్షన్ జరిగిందో ఇద్దరు? ప్రభాస్ గారికి నాకు కాంబో లేదండి, కానీ ప్రభాస్ గారు రాణా గారు ఇద్దరు కూడా లొకేషన్ లోనే ఉండేవారు. ఎందుకంటే ఏదో ఒకటి అక్కడ ఏదో ప్రాక్టీస్ జరుగుతూనే ఉండేది. నాకు ఆయన నేను ఎందుకంటే ఒక్క రాజమౌళి గారు లొకేషన్ లోనే ఏంటంటే అక్కడ చిన్న ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్ట్ అవి ఏమి ఉండవు. అందరు కలిసి కూర్చొని లంచ్ చేస్తారు. లంచ్ లో అందరు మొత్తం ఆల్ రమా మేడము, డైరెక్టర్ రాజమౌళి గారు, వల్లి గారు మొత్తం అందరూ ఒక దగ్గర కూర్చుంటారు. ఆర్టిస్టులు అందరూ ఒక దగ్గర కూర్చుంటారు. నాకేంటి అప్పటికే ప్రభాస్ బాహుబలి 1 కన్నా ముందే ఆయన బాగా ఎస్టాబ్లిష్ అయిపోయారు. ఆయన టాప్ దీంట్లో ఉన్నారు. అందరు రానాగారాలు అందరూ కూర్చుంటే నాకు అక్కడ అదే టేబుల్ మీద నాకు ప్లేట్ పెట్టారు. మనకి చిన్న బ్యాడ్ ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి కదా, ఎక్కడో చిన్నది ఉంటుంది. ఒరే బాబు, మనకు నిజంగానే అక్కడికి వెళ్ళి కూర్చునే స్థాయి ఉందా, అర్హత ఉందా, ఇలా అంటే మన ఆలోచన ఇలా ఉంటుంది. సో ఐ డోంట్ నో, బట్ ఇమీడియట్గా అంటే వాళ్ళు ఏంటంటే ఓన్ చేసేసుకుంటారండి. అక్కడ మనిషిని ఓన్ చేసేసుకుంటారు. వాళ్ళే అడిగేస్తారు, మనం ఇది కావాలని చెప్పి మనం ఏది అడగక్కర్లేదు. మరిని రామ్మ కూర్చో అని చెప్పి రమా గారు పిలిచేస్తారు. రమా గారే మనకి ఏమన్నా కావాలంటే టచ్అప్ ఆవిడే చేసేస్తారు. రమా మేడమే మన ఆర్నమెంట్స్ ఏమైనా ఉంటే ఆవిడే సెట్ చేసేస్తారు. అసలు మనం ఇది కావాలి, ఇది ఏంటి అని మన మిర్రర్లో కూడా చూసుకోవాల్సిన అవసరం లేదు. షార్ట్లోకి వెళ్ళినప్పుడు పర్ఫెక్ట్గా తీసుకెళ్ళి నిలబెడతారు. అంటే వాళ్ళు ఆర్టిస్ట్ని మాత్రం భలే ట్రీట్ చేస్తారండి. అది మాత్రం ఆ లొకేషన్లో అంటే వర్కింగ్ స్టైల్ అలాగే ఉంటుంది, బట్ ట్రీట్మెంట్ కూడా అలాగే ఉంటుంది. బట్ ఆ టైంలోనే మాట కలిసాం కానీ, బట్ అప్పటికి నేను నా గెటప్లో నాది మార్తాండవర్మ క్యారెక్టర్. ప్రభాస్ నన్ను చూసి ఆయన ప్రభాస్ గారు గుర్తుపెట్టుంటారు. బట్ నేను ఎప్పుడు అక్కడ ఒక 3 days 4 days ఆయన వచ్చున్నారు ఆయన లొకేషన్కి. బట్ నేను కలిసి మన ఇద్దరం స్లిమ్ జిమ్లో కలిసి వర్క్ చేసాం అని చెప్పి నేను ఛాన్స్ తీసుకొని చెప్పలేదు నేను. బట్ చెప్పినా ఆయన డెఫినెట్గా పాజిటివ్గా రియాక్ట్ అవుతారు. ఐ నో అబౌట్ హిమ్. బట్ నాకేందుకంటే నేను ఫస్ట్ టైం అంత పెద్ద దీంట్లో రమ్యకృష్ణ గారు, నాజర్ గారు, సత్యరాజ్ గారు వీళ్ళందరూ కాంబినేషన్ ప్లస్ ఒక 500 మంది జూనియర్ ఆర్టిస్టులు, వీళ్ళందరితో కలిసి అది ఎపిసోడ్ కదా నాది. నా టెన్షన్లో నేను ఉన్నాను. ప్లస్ ఎందుకంటే నేను ఈ మూవీ యమదొంగకి రాజీవ్ అన్న రిఫరెన్స్ తోటి వెళ్ళాం కాబట్టి ఆ క్యారెక్టర్ ఏం తీసుకోలేదు. బట్ దీనికి ఆడిషన్ ఆయనే చేశారు. ఆయన ఆఫీస్కి పిలిచి ఆయన హోమ్ థియేటర్లో కూర్చొని మొత్తం డోర్స్ అని వేసేసి ఆడిషన్ తీసుకున్నారు రాజమౌళి గారు ఆ క్యారెక్టర్. తెలుగు తమిళ్ 2 డైలాగ్స్ చెప్పాలన్నమాట. అంటే సేమ్ డైలాగ్స్, తెలుగు వర్షన్ ఒక షాట్, తమిళ వర్షన్ ఒక షాట్. ఆ టెన్షన్, తమిళ డైలాగులు కూడా ఉన్నాయని చెప్పి ఆ దీంట్లో ఉండేవాడిని కాబట్టి ఎవరిని పెద్ద పలకరించి నా పనిలో నేను ఉండేవాడిని అనమాట. బట్ ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ రాజమౌళి సార్. కలాం తల్లి. నెక్స్ట్ ఫిలిమ్స్ లో రాజమౌళి సార్ నెక్స్ట్ అంత మనం రాజమౌళి గారి సినిమాలో 2 సినిమాలు చేసాం కానీ మన కాల్ వచ్చేస్తుంది అనుకుంటే అది పొరపాటు అండి. అది ఎవరో లక్, ఎవరు మావాడు శేఖర్ కదా, పేరే ఛత్రపతి శేఖర్ అని పెట్టారు. అంటే రాజమౌళి గారి మూవీస్ లో మ్యాక్సిమం ఉంటాడు. శేఖర్ కి లక్ ఉంటుంది కానీ అందరు ఆర్టిస్టులకి అలా రాదు, అంటే రిపీట్ చేయడానికి రాదు. బట్ వన్ థింగ్ ఐఎమ్ ష్యూర్ అబౌట్ దాట్, ఈ క్యారెక్టర్ కి భరణి పనికొస్తాడు అంటే అది ఒక సీన్ క్యారెక్టర్, ఒక షాట్ క్యారెక్టర్, భరణి పనికొస్తాడు అని చెప్పి ఆయన కనిపిస్తే మాత్రం ఎక్కడున్నా పట్టుకెళ్తారు సార్. నిజంగా డైరెక్టర్స్ మైండ్ లో అంతమంది యాక్టర్స్ ఎలా ఉంటారు సార్ ఆ మైండ్ లో? అంతే, అది మనం అంతే, అదొక ఫ్యూ పీపుల్ ఆర్ లైక్ వాకింగ్ ఎన్సైక్లోపీడియా అంతే. సూపర్. అండ్ చాలా మంది యాక్టర్స్ తో కూడా చేశారు. అంటే బాలయ్య బాబు గారు అఖండ 2లో కూడా ఉన్నారు. అఖండ 2 చేస్తున్నాను మీకు ఎలా ఎవరు చెప్పారు? మీరు అంటే మేము బ్యాక్ ఎండ్ రిలీజ్ అవ్వలేదు కదండి. రిలీజ్ అవ్వకపోయినా పర్లేదు సార్, కానీ అఖండ 2లో ఉన్నారు సార్. అఖండ 2లో బాగుంటుందండి, మంచి యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది. అంటే అది సిచ్యువేషన్ ఏంటని నేను చెప్పడం కరెక్ట్ కాదు కానీ మంచి ఎపిసోడ్ ఉంటుంది. నన్ను కొట్టిన తర్వాత ఆయన చెప్పే డైలాగులు పేలిపోతాయి, నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అంటే ఆ మూమెంట్ ఉంటుంది. ఆయన బాలయ్య గారు అంటే బాలయ్య గారు బోయపాటి గారు అంటే మీకు డైలాగ్స్ ఎలా ఉంటాయో తెలుసు కదా, మామూలుగా ఉండదు అది. అలాంటిది ఆ ఎపిసోడ్లో చెప్పే స్ట్రాంగ్ డైలాగ్స్, అంటే మంచి జనాల్లోకి వెళ్ళే డైలాగ్స్ నన్ను కొడుతూ చెప్తారు, అది బాగుంటుంది డైలాగ్స్. సూపర్ సార్. బాలయ్య బాబు గారికి మీకు ఏమైనా మెమొరబుల్ మూమెంట్స్ ఏమైనా?
బాలయ్య బాబు గారికి అరే నాకు- మామ కాదు, కాదు. బాలయ్య బాబు గారు యాక్చువల్లీ నేను ఆయనతో డిక్టేటర్ అనే మూవీ వచ్చింది శ్రీవాస్ గారి డైరెక్షన్లో. నేను ఆయనతో క్యారెక్టర్ చేశాను, కానీ అది నా అదృష్టం వల్ల ఏంటో అది ఎడిటింగ్లో క్యారెక్టర్ లేచిపోయింది. ఒక రెండు మూడు షార్ట్స్లోనో ఒక మ్యాక్సిమం ఒక 5 షార్ట్స్లోనో ఉంటాను నేను. అప్పుడే బాలయ్య బాబు కొంచెం పరిచయం. బాలయ్య ఆయన ఎనర్జీ లెవెల్స్ అంటే ఆన్ స్క్రీన్ మీకు చూసింది చాలా తక్కువ అండి, ఆఫ్ స్క్రీన్ కూడా చాలా ఎనర్జెటిక్గా ఉంటారు ఆయన. సో లొకేషన్లో మార్నింగ్ 6:30 6:45 ఫస్ట్ షాట్. వీళ్ళు ఏంటంటే ప్లాన్ చేసుకుంటారు కదా యాక్షన్ సీక్వెన్స్లు అన్నప్పుడు, ఆర్టిస్టులు అందరూ ఉన్నప్పుడు, అంతమంది ఆర్టిస్టులు ఉన్నప్పుడు కొంచెం టైం టేకింగ్ ఎక్కువ ఉంటుంది కదా. బట్ ఈవెన్ దో వాళ్ళు 7:30 ఫస్ట్ షాట్ పడితే ఏమవుతుందంటే వాళ్ళకి వర్క్ ఫాస్ట్ అవుతుంది. సో 7:30 అనేటప్పటికి మనం ఏమనుకుంటాం మామూలుగా, ముందు వేరే షార్ట్స్ తీసి తర్వాత హీరో గారు వచ్చిన ఫస్ట్ షార్ట్ 7:30కి ఆయన షార్ట్ పడుతుంది బాలయ్య గారు. అంటే ఆయన ఏంటి 6కి ఎంతకు వచ్చేయాలి కదా, ఈయన 6కి వచ్చేస్తారని చెప్పి మనం కాంబినేషన్లో ఉంటాం. ఏ షార్ట్ పడతారో తెలియదు కదా, మనకు ఒక టైం చెప్పేస్తారు 6:45 విత్ మేకప్ అని చెప్తే మనం ఫిలిం సిటీలో షూటింగ్ అంటే ఇక్కడ 5కి బయలుదేరాలి. ఈ రోజులు నేను ఒక్క 2 minutes అయినా ఆయనకన్నా ముందుందని ట్రై చేసిన, లాస్ట్ వర్కింగ్ డే ముందు రోజు ఏంటో ఆయన కారు కరెక్ట్ గా ఎంటర్ అవుతుంది ఫిలిం సిటీలోకి, ఆయన వెనక నేను ఎంటర్ అయ్యాను. అదొక రోజు అంటే అచీవ్ చేయగలిగాను అనమాట. అంటే అట్లీస్ట్ ఆ కార్ ని దగ్గరికి కొంచెం వెళ్ళగలిగాను. ఆయన బాబోయ్ నెక్స్ట్ లెవెల్ అండి బాబు, పంక్చువాలిటీ కానీ ప్లస్ ఇంకోటి మనం యాక్షన్ సీక్వెన్స్లు కానీ బాగా చేసి టైమింగ్లో చేస్తే ఆయన చాలా బాగా మెచ్చుకుంటారు. నాకు దీంట్లో కొన్ని రిస్కీ షాట్స్ ఉంటాయి, అంటే రోప్ షాట్స్ అవి ఉంటాయి. అది లక్కీగా ఏంటంటే అంతమంది మనకి ఎలా ఉంటుంది మన మైండ్ సెట్, అంతమంది ఆర్టిస్టులు వెయిట్ చేస్తున్నప్పుడు, ఇంత ప్రొడక్షన్ హౌస్, ఒక పక్క ఫైట్ మాస్టర్స్, ఒక 2 కెమెరాస్, వీళ్ళందరూ ఉన్నప్పుడు మనం ఒక సింగిల్ టేక్ చేయకపోతే మన గురించి అందరూ మళ్ళీ వెయిట్ చేయాలి. మనకు అది ఒకటి ఉంటుంది కదా మైండ్లో. లక్కీగా ఒక రిస్కీ షాట్ సింగిల్ టేక్లో అయిపోయింది, ఇమీడియట్గా బాగా అన్నారా. సూపర్ సార్. అంటే ఒక యాక్టర్ కి ఇలాంటి నెగిటివ్ క్యారెక్టర్స్ వచ్చేటప్పుడు ఇది చెప్పడం మర్చిపోయాను, మనం యాక్షన్ సీక్వెన్సెస్లో అలాంటి రిస్కీ షాట్స్ మనం చెయ్యాలి. మనం కెమెరా ముందు నిలబడి డైలాగ్స్ చెప్పడం కూడా కాదండి. ఇప్పుడు ఈ రోజు రేపు మనకి అంటే ఆల్మోస్ట్ ఈవెన్ ఓటీటీ ప్లాట్ఫామ్ కానీ, ఈ మా బిగ్ స్క్రీన్స్ కానీ, పెద్ద హీరోస్ చేస్తున్నప్పుడు ఎక్కడో దగ్గర యాక్షన్ సీక్వెన్స్లో పడతాం మనం వెళ్ళి. సో కదా, ఈ యాక్షన్ సీక్వెన్స్లో పడినప్పుడు రిస్కీ షాట్స్ చేయడానికి మనం అమ్మో ఈ షాట్ నేను చేయలేను అన్నాం అనుకోండి, అక్కడ డూప్ని పెట్టి చేయించవచ్చేమో, కానీ నెక్స్ట్ మూవీ మళ్ళీ మనకు కాల్ రాదు. వాట్ ఇట్ యూ హ్యావ్ టు రిస్క్ దర్, అక్కడ రిస్క్ చేయాలి. నేను చేయలేను అంటే ఆ టైంకి డూప్ని పెట్టేస్తారు, మన కాస్ట్యూమ్ తీసేసి డూప్ కేసి ఆ షార్ట్ ఫినిష్ చేస్తారు. కానీ అక్కడ ఏమవుతుంది నెక్స్ట్, భరణి వద్దులండి యాక్షన్ సీక్వెన్స్ 100కి మనోడు చేయలేనని చెప్పంటాడు. అది వెళ్ళిందంటే కరెక్ట్ కాదు, అది మనం రిస్క్ చేయాలి. ఆ రిస్క్ చేయాలంటే మనకు ఫస్ట్ ఉండాల్సింది ఏంటి, ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే, మనం ఫిట్నెస్లో ఉంటే ఎలాంటి రిస్క్ షాట్ అయినా చేయడానికి మనకి ముందు చెప్పేస్తుంది. ఇది కనెక్షన్ బిట్వీన్ హార్ట్ అండ్ మైండ్, ఇది గట్స్, దీన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళరా అని చెప్పి ఆ టైమింగ్లో కానీ చేయగలిగితే మనం హ్యాపీలీ వీ కెన్ డూ. సూపర్.